అందరికీ చెప్పి నేను మీ విజయపాటి. ఈరోజు టీవీకి అధినేత విజయ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందుకంటే సింహం సింగిల్లో వస్తుంది. అడవులో 100 జంతువులు ఉన్నా సరే సింహం ఎప్పుడు సింగిల్గా ఉంటే అడవికి రాజుగా ఉంటుందని చెప్పేసి మన విజయ్ గారు ఈరోజు నిరూపించారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కానీ పక్కన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే చాలామంది దళిత నాయకులు ఐఏఎస్లు ఐపీఎస్లు రిటైర్ అయ్యి ఈరోజు ఎవడో పార్టీల్లో కుక్కల్లా బతుకుతూ వాళ్ళ అపాయింట్మెంట్ల కోసం పార్టీల కోసం కోట్లు డబ్బులు పెట్టి ఈరోజు ఊడుకుని చేసే పరిస్థితి ఏర్పడుతుంది. చాలామంది నేను అందరికి చెప్పే సమాధానం ఒకటే, దయచేసి విజయ్ గారిని చూసుకుని బుద్ధి తెచ్చుకోవాలని చెప్పేసి నేను ఇక్కడున్న దళిత సమాజానికి కానీ ఇక్కడున్న ఎడ్యుకేటెడ్ సమాజానికి కానీ నేను తెలియజేస్తున్నా. మీరు కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ పార్టీల్లో ఊడిగం చేసే కన్నా మీ సొంత ఎజెండాతో సొంత ఆలోచనతో మీరున్న నియోజకవర్గాల్లో మీరు గెలిచే విధంగా చేయాలని చెప్పేసి మీ యొక్క సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తున్నా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. టికెట్ల కోసం వాళ్ళ గుమ్మల ముందు కాపలా కాసి అపాయింట్మెంట్ల కోసం రోజులు తరబడి వెయిట్ చేయకుండా మీ యొక్క సొంత సమాజాన్ని నిర్మించి అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో ఏదైతే ఈరోజు విజయ్ గారు తమిళనాడులో తన సత్తాన్ని చాటి ఈరోజు సొంత నియోజకవర్గాల్లోనే పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లో కూడా అత్యధిక మెజారిటీతో గెలిచాడు. అలాగే ప్రతి ఒక్క దళిత నాయకుడు, ప్రతి ఒక్క మేధావి, ప్రతి ఒక్క ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఎవరైతే దళిత సమాజంలో ప్రతి ఒక్కరు కూడా తన యొక్క సొంత ఎజెండాతో సొంత కులంతో సొంత నిర్ణయాలతో ఈరోజు రాజకీయం చేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి దళిత దళపతి విజయ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.